అరే ఈరోజు లాస్ట్ హోలీకి అందరికీ పూద్దామే కలర్లు అన్నీ పూద్దాం. అరే అవును క్లాస్ అందరికీ వద్దాంగా. అవును ఇంటికి నువ్వు ఏ కలర్ తెచ్చినావు? అరే నేను ఎల్లో కలర్ తెచ్చిండే. అయ్యో నేను కూడా ఎల్లో తెచ్చాను, రెడ్దే వద్దా? అరే నాకేం తెలిసే. సరిగా నెక్స్ట్ టైం దాపెట్టుకో. అరే ఫస్ట్ నేనైతే జాహ్నవికే వస్తాను. అరే నేనైతే ఆ నడ్డి ముఖానికి వస్తాను. సరే నడిపోదాం. నాడు ఇంకెవ్వరు రాలేదు, మనమే వచ్చినాం. నడు లాస్ట్ పోయి కూర్చున్నాం. అరే అమ్మలు కలర్ దాచిపెట్టుకో, ఎవ్వరికి చూపేకు. ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు అయితే నాకు పోయొద్దు. అరే ఏందే అమ్మలు, మనం ఆడేదే హోలీ. ఎట్లా నువ్వు రేపు మా ఇంటికి రావు, నేను మీ ఇంటికి రాను. మనం ఆడేదే స్కూల్లో, కొంచెం కొంచెం పూసా సరేనా? సరే కొంచెమే పోయాలి, మళ్ళీ నా ముఖం అంత ఖరాబ్ అవుతుంది మళ్ళీ, సరేనా? సరే మళ్ళీ నువ్వు కూడా నాకు కొంచెమే పోయాలి. రే అన్నీ ఇలా హోలీ క్లాసులు మొత్తం హోలీనే ఆడాలి. చేద్దాం. ఏ జాహ్నవి కలర్ తెచ్చుకున్నావా? ఓ చూడు ఎంత ఫుల్ కలర్ తెచ్చుకున్నా నేనే. అరే గాయత్రి ఆల్గిట కలర్లు తెచ్చుకుర్రే. అమ్మ దొంగలు షారు ముంగట చూడు. అరే హనీ క్లాస్ అయిపోయాక మన ఇద్దరం కలిసి మన కలర్లు అందరికీ ఇట్లా వద్దాం, సరేనా? సరే అందరికీ చూసేద్దాం. అక్క నేను కూడా కలర్ తెచ్చిన అక్క. తెచ్చుకుంటే నీ దగ్గరనే పెట్టుకోను, కానీ మేము అడిగినప్పుడు మాకు అమ్మ నేను కలర్ వేయ, నేను కూడా అందరికి వస్తా. నువ్వు కవే దంతకాయ ఎందుకు అడుగుతున్నావు? ఆయన దంతకాయ ఈ మధ్యన మస్తు ఓవర్ చేస్తుంది. ఆవు దంతకాయ సంగతి చెప్తా, నా కలర్ మొత్తం నీకు ఇట్లా ఊసేస్తా. నేను కూడా వస్తా నీకు. సుధామే నీ పొట్టిదనా మాట్లాడా ఏందే నోర్లేసిందే? ఆగేస్తా నీ సంగతి తర్వాత చెప్తా పొట్టిదనా. పొరుగుదానా? Sit down. Give me attendance. Rule number 1, rule number 2, rule number 3, rule number 4, rule number 5, rule number 6, rule number 7, rule number 8. Okay, అందరూ వచ్చేసినట్టేగా? సో ఓకే చిల్డ్రన్స్, సో మీ అందరికీ తెలుసు, సో టుమారో ఈజ్ ఏ హోలీ. Tomorrow is a holiday. Okay children, tomorrow is a holiday because of రేపు హోలీ పండుగ కాబట్టి స్కూల్ రేపు హాలిడే అయితే ప్రకటించింది. సో మీ అందరికీ నేను చిన్న క్వశ్చన్స్ చేస్తా, ఓకేనా? చెప్తారా? ఓకే చిల్డ్రన్స్, సో మీ అందరు హోలీ బాగా ఆడతారు కదా, అసలు హోలీ అనేది ఎందుకు జరుపుకుంటారు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? హోలీ అంటే ఏంది? కలర్లు పూసుకుంటాం అంతే కదండి. హోలీ అంటే ఏందని అడుగుతుండు. సో ఓకే సరే ఒక్కొక్కరు చెప్పారు నాకు. సో హోలీ మీరు ఎందుకు జరుపుకుంటారు ఏంది అనేది సో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎంతవరకు తెలుసు హోలీ గురించి? సో గాయత్రి స్టాండప్. సో హోలీ అంటే ఏంది నీకు తెలిసిన పద్ధతిలో? కలర్లు వేసుకోవాలి, గుళ్ళు పట్టుకోవాలి, పుడతారు. ఏంది అట్లా చెప్తున్నావు? అరే అంతేగానే మళ్ళీ హోలీ అంటే గుళ్ళు కొట్టుకోవాలి, కలర్ వేసుకోవాలి, పుడతారు పడాలి. ఓకే హోలీ అంటే బుడదల పడా. హాలిడే ఇచ్చారు, హాలిడే టైం స్టూడెంట్స్కి అందరికి చెప్పేసిన. అదే వాళ్ళ పిల్లల్ని హోలీ గురించి అడుగుతున్నా ఏంది అని మీరు ఒకసారి నిలబడండి ఒకసారి. సో ఓకే చిల్డ్రన్స్, సో మీకు ఆల్రెడీ చెప్పినా. సో టుమారో ఈజ్ ఎ హాలిడే, ఓకేనా? ఓకే నెక్స్ట్ అమ్ములు స్టాండప్. సార్ నాకు తెలుసా సార్? తెలియదా? నువ్వు హోలీ ఆడవా? సరే ఓకే నెక్స్ట్ రిషిక స్టాండప్. సార్ ఏం లేదు సార్, కలర్ పూసుకోవాలి, గుడ్డు కొట్టుకోవాలి, టమాటాలు కొట్టుకోవాలి, గంతే సార్. ఓకే సిడా. నెక్స్ట్ మిల్కీ స్టాండప్. సార్ పొద్దున్న లేచి కలర్లు పూసుకోవాలి, టమాటాలు కొట్టుకోవాలి, గుడ్లు కొట్టుకోవాలి, అంతే సార్. స్టాండప్. సార్ హోలీ అంటే ఏమన్నా సార్? పొద్దుగా లేవాలి, కలర్లు పూసుకోవాలి, నీళ్ళు కొట్టుకోవాలి, డీజే పెట్టుకొని డాన్స్ చేయాలి, అంతే. ఓకే నెక్స్ట్ స్టాండప్. సార్ మా ఇంటికాడ కాముని కాలుస్తారు సార్. కాముని కాసిన తర్వాత దాని తెల్లారి మేము ఆ బూడి తీసుకొని మా ఇంట్లో పెట్టుకుంటాం. దాని తర్వాత మేము హోలీ ఆడుకుంటాం. వెరీ గుడ్. నెక్స్ట్ అంజలి. హోలీ ఎందుకు జరుపుకుంటారంటే కలర్లు పూసుకోవాలి, గుడ్లు కొట్టుకోవాలి, టమాటాలు కొట్టుకోవాలి, నీళ్ళు పోసుకోవాలి, అంతే సార్. ఓకే సిట్ డౌన్.
నెక్స్ట్ ధన్షిక స్టాండ్ అప్. చెప్పు హోలీ ఎందుకు ఆడుకుంటారు? కలర్ చూసుకోవాలనా? ఓకే కూర్చో. సో ఓకే పిల్లలు, సో హోలీ అనేది మీకు అనుకునే విధంగా మీరు అందరైతే చెప్పారు కాబట్టి, సో అసలు హోలీ అనేది ఎందుకు జరుపుకుంటారో సో ఈరోజు నేను మీ అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు ఇది బాగా గుర్తు పెట్టుకోండి, ఓకేనా? సో హోలీ అంటే బురదల వాడు టమాటాలు కొట్టుకోవడము, సో రంగులు పూసుకోవడం, రంగులు ఓకే, కానీ ఈ టమాటాలు కొట్టుకోవడం, ఈ బురదల పడేయడము, సో ఏమంటారు కెమికల్ లాంటివి మన ముఖానికి పూసుకోవడం అనేది మనం చేసుకోవద్దు, ఓకేనా? సో హోలీ అనేది రంగుల పండుగ. సో ఇది ప్రతి సంవత్సరం మనకు మార్చ్ నెలలో వస్తుంది. సో వసంత ఋతువు ప్రారంభమయ్యే దశలో మనకి ఈ హోలీ అనేది జరుపుకుంటాము, ఓకేనా? హోలీ రోజు అందరూ ప్రేమకు స్నేహానికి చిహ్నంగా సో రంగులు అనేది పూసుకోవడం జరుగుతుంది. సో హోలీ రోజు ప్రత్యేకతలు ఏంటి అంటే ఒకరిపై ఒకరు రంగులు అంటే మీరు కెమికల్స్ అస్సలు పూసుకోవద్దు, ఓన్లీ గులాల్ మాత్రమే చల్లుకోవాలి. నెక్స్ట్ హోలికా దహనం అంటే హోలీ ముందు రోజు అంటే రాత్రి చెడు మీద మంచి గెలిచిన సూచకంగా మంట వేయడం. సో జాహ్నవి చెప్పినట్టే సో హోలీ ముందు రోజు సో మంట వేయడం, సో దహనం హోలికా దహనం అంటారు ఆ రోజు. సో ఆ రోజు ఆటలు పాటలు నృత్యాలు డ్యాన్సులు అందరూ ఒకరోజు ముందే స్టార్ట్ చేసుకుంటారు. ఒకరోజు ముందు అంటే నైట్ రోజే స్టార్ట్ అవుతాయి అనమాట హోలీ పండుగ అనేది. సార్ మాకు హోలీ కథ చెప్పండి సార్ అసలు. సో వెరీ గుడ్ క్వశ్చన్ అమ్ములు. సో అట్లా హోలీ అనే కథ ఉంటుంది. సో పురాణ కథ ప్రకారం మీకు అందరికీ ఈరోజు హోలీ గురించి చెప్తా వినండి. సో పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. సో ఆయన తండ్రి వచ్చేసి హిరణ్యకశ్యపుడు. సో మీకు అందరికీ ఐడియా ఉంది కదా, హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు అనే ఒక స్టోరీ ఉంటుంది. సో ప్రహ్లాదును చంపడానికి హోలిక అనే ఒక రాక్షసి సో నిప్పు పైన కూర్చుంటుంది, ఓకేనా? సో అదే నిప్పు పైన ప్రహ్లాదుడిట కూర్చుంటాడు, కానీ ప్రహ్లాదుడు కాపాడబడతాడు, హోలిక దహనం అయిపోతుంది. అందుకని చెప్పేసి మనకు హోలిక దహనం అని అంటారు. అర్థమైందా మీ అందరికీ? సో ఒక రోజు ముందు మనం దహనం చేసేది హోలికా దహనం. అందుకే మంచి చెడు పైన గెలిచిన రోజు కాబట్టి గుర్తుగా హోలీ జరుపుకుంటాము. సార్ మళ్ళీ మా ఇంటికాడ కాముండి కాల్సారు కదా సార్, మరి అదేంది? సో అవును, సో అది గిట ఒక స్టోరీ ఉంది. సో ఆ స్టోరీ గిట మీకు చెప్తా. సో హోలీ రోజు మనం మంట కాలుస్తాం కదా కట్టెలు పెట్టి. సో ఆ మంటలు కేవలం కట్టెలవి కాదు, అది కామదహనం అని అంటారు. ఒకసారి శివుడు లోతైన తపస్సులో ఉంటాడు, అంటే శివుడు ఉంటాడు కదా దేవుడు. సో ఆయన చాలా ఘోరమైన తపస్సులో మునిగిపోతాడు అనమాట. సో అప్పుడు దేవతలు అందరూ భయపడి శివుడు ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నాడు ఏంది, శివుని ఎలా అయినా సరే మనము శాంతింపజేయాలని చెప్పేసి దేవతలు అందరు కలిసి ఒక మన్మధుని పంపుతారు ఆడికి శివుని దగ్గరికి. అప్పుడు ఆ మన్మధుని పేరు వచ్చేసి కాముడు. సో కాముడు తన పుష్పబాణం శివుడిపై వదులుతాడు. కోపంతో శివునికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి ఒక్క క్షణంలో కాముడిని బూడిద చేసేస్తాడు. కానీ శివుడు కరుణించి ప్రేమగా మాత్రం ఈ లోకంలో ఎప్పటికీ ఉంటావు అని ఆ కామునికి వరం ఇస్తాడు. అందుకే హోలీ ముందు రోజు మనం కోపం అహంకారం చెడు భావాలని అన్నిటినీ ఆ మంటల్లో కాలిపోవాలి, ప్రేమ మాత్రమే మిగిలాలి. అర్థమైందా పిల్లలు? అమ్ములు ఒకసారి నేను చెప్పిన దానికి ఒకసారి సింగిల్ వర్డ్ చెప్పు ఆన్సర్. సార్ హోలీ అంటే కోపాన్ని అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమను పంచాలి సార్. వెరీ గుడ్ అమ్ములు, వెరీ గుడ్. సో ఓకే పిల్లలు, టుమారో ఈజ్ ఏ హాలిడే. సో టైం వచ్చేసి టైం అయిపోయింది, మోర్ 5 minutes. సో అందరూ బ్యాగ్స్ అన్ని చదివేసుకోండి. అరే చాలా 5 minutes ఉందంటే అడిగే జల్ది అడిగే నువ్వు. సార్ మేము కలర్లు తెచ్చుకున్నాం సార్ పూసుకోనికి. ఓకే కలర్ తెచ్చుకురా, కానీ డ్రెస్సులు మాత్రం ఎవ్వరు ఖరాబ్ చేసుకోవద్దు, ఓకేనా? మీకు నేను 10 minutes టైం ఇస్తున్నా, క్లాస్కి బయటికి వెళ్ళకుండా
క్లాస్ రూమ్లోనే హోలీ చేసుకోండి. ఓకేనా? డ్రెస్సులు ఖరాబ్ చేసుకోకండి అస్సలు. ఓన్లీ ఫేస్ వరకే పూసుకోండి. ఓకేనా? కలర్ నాట్ అలౌడ్. ఓన్లీ గులాల్ మాత్రమే అలౌడ్. సార్ నేను గులాలే తెచ్చుకున్నా సార్. నేను కూడా గులాలే తెచ్చుకున్నా. అవును సార్. సార్ మేము కూడా తెచ్చుకున్నాం సార్. వెరీ గుడ్. సో మీకు 10 minutes టైం ఇస్తున్నా. డ్రెస్ మీద వేసుకోకుండా ఆడుకోరి. ఓకేనా? రంగులకే రంగు హోలీ పతంగ్ కింది కట్టు కింది పెట్టు నా హోలీ టాప్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. సేమ్ టు యు. హ్యాపీ హోలీ అంజలి. సేమ్ టు యు. హ్యాపీ హోలీ గాయత్రి. హ్యాపీ హోలీ అమ్ములు. గాయత్రి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ హోలీ. అయ్యో హ్యాపీ హోలీ దంస్క. హ్యాపీ హోలీ రిష్క. హ్యాపీ హోలీ జనక. హ్యాపీ హోలీ అమ్లక. హ్యాపీ హోలీ జాను. హ్యాపీ హోలీ గట్లక. హ్యాపీ హోలీ రిషిక. అక్క అక్క అందరం కలిసి సారి కూద్దామా అక్క? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ సార్. హ్యాపీ హోలీ. కలర్ కలర్ అందరికీ హ్యాపీ హోలీ. సో రండి ఒక చిన్న ఒక ఫోటో ఇద్దాం అందరం. వచ్చేసేది ఇటు. అందరికీ హ్యాపీ హోలీ. డ్రెస్సులు అన్ని ఖరాబ్ చేసుకురు డ్రెస్సులు. అది చూడండి. అందరికీ హ్యాపీ హోలీ.